హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే నిజంగా నమ్మశక్యం కానిదే. కానీ తంత్ర శాస్త్రవేత్త గురువులు చాలామంది ఇది నిజంగా చేయవచ్చు, సాధించవచ్చు అనే చెప్తున్నారు. ఏంటి అది అనంటే, చీకట్లో కూడా ఎలాంటి వెలుతురు లేకున్నా కూడా మన కళ్ళు ఒక పుస్తకాన్ని చదవడం సాధ్యమేనా? అవును, సాధ్యమే అంటున్నారు తత్వశాస్త్రజ్ఞులు. అయితే అది ఎలాగో అంటే, ఒక గుడ్లగూప యొక్క పుర్రయందు మన్ను పోసి, అంటే చనిపోయిన గుడ్లగూబ యొక్క పుర్రయందు మన్ను పోసి అందులో పత్తి విత్తనాలను నాటి ఆ మొలక వచ్చిన తరువాత దాని నుండి దూది వస్తుంది కదా, ఆ దూదిని ఏర్పడిన దూదిని వత్తిగా చేసి అంకోలా తైలము, ఈ అంకోలా అంటే ఉడుగు చెట్టు అని ఉంటుంది, ఆ ఉడుగు చెట్టు తైలాన్ని అంకోలా తైలము అంటారు. దీనిలందు వెలిగించిన గుడ్లగూప కాటుక పట్టించి ఆ మసిని నేతితో మర్దించి కనులకు ధరించిన ఎడల కంటికి కటిక చీకటి యందు కూడా పుస్తకం చదవగలటువంటి శక్తి వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇదంతా సాధ్యమేనా అంటే, ఆ గుడ్లగూపలు దొరకాలి, వాటిని చేయాలి అని అంటే మనం కొంత కష్టపడింది ఏది కూడా సాధ్యం కాదు. అది ఖచ్చితంగా చేస్తే కనుక 100% అవుతుంది అని చెప్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.